రైట్. విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీకు అందరికీ తెలుసు, భారత్లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా అతిపెద్ద ఆర్థిక శక్తి గల దేశంగా, ఆర్థిక వ్యవస్థ భారతదేశం అవతరించింది. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ $2.1 ట్రిలియన్ ఉండేది. తాజాగా ఈరోజు $4 ట్రిలియన్ ఎకానమీకి ఈరోజు భారతదేశం చేరుకోవడము చాలా గొప్ప విషయం అని మనం చేస్తా ఉన్నాను. మాకు పూర్తి విశ్వాసం ఉంది, సమీప భవిష్యత్తులో భారతదేశము 5 ట్రిలియన్ ఎకానమీకి భారతదేశం చేరుకుంటుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క 9 సంవత్సరాల లోపల భారతదేశము 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. 2014లో 29.17% పేదరికంలో ప్రజలు ఉండేవారు. ఈరోజు 23 నాటికి 29% ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు 11.28%కు తగ్గారని, ఇది భారతదేశము సాధించినటువంటి గొప్ప విజయంగా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరుగుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, గతంలో దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే లబ్ధిదారులకు 15 రూపాయలే చేరుతా ఉన్నాయి. 85 రూపాయలు మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉన్నాం. దాని కారణంగా 15 రూపాయలు కాదు, 100కు 100 రూపాయలు ఈరోజు పేద ప్రజలకు చేరే విధంగా గత 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కృషి చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు పేద ప్రజలు ఎవ్వరు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకొని కరోనా సమయంలో ప్రతి పేదవాడికి ప్రతి నెల 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, కరోనా అయిపోయిన తర్వాత కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని ఆపకుండా సుమారు 81 కోట్ల మందికి 140 కోట్ల మంది ఉంటే 81 కోట్ల మందికి
ప్రతి నెల ఏ ఒక్కరికి ఆపకుండా, ఏ రోజు ఆలస్యం చేయకుండా ఈరోజు ఉచిత బియ్యం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. అది ఒక మన దేశంలోనే ఇంత పెద్ద స్కీము అమలు చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు అనేక రకాల మౌలిక మార్పులు మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చి మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ట్యాక్స్కి సంబంధించి పన్నులకు సంబంధించి సమగ్రమైనటువంటి మార్పులు చేయడం జరిగింది. జిఎస్టీ తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రధానమంత్రులు ఆలోచన చేసినప్పుడు కూడా దానిని అమలు చేయలేకపోయాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనేక రకాల ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా తట్టుకొని ఈ దేశంలో 1 నేషన్ 1 ట్యాక్స్ జిఎస్టీ తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈరోజు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మరి అవినీతి తగ్గింది. అదే రకంగా మోసాలు కూడా తగ్గాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పన్నుల సేకరణ తర్వాత జిఎస్టీతో 50% ఆయా రాష్ట్రాలకు జిఎస్టీలో ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2014 ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు 32% వచ్చింది. అనేక సార్లు 1%